ఆయిల్ని అలాగే షాంపూని మీరు వాడుతున్నట్టయితే మీ జుట్టుని భయంకరంగా పెంచుకోవచ్చండి. అది కూడా వారం రోజుల్లోనే హెయిర్ ఫాల్ స్టాప్ చేసి హెయిర్ గ్రోత్ని పెంచడంలో ఈ షాంపూ అలాగే హెయిర్ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుందండి. మీ వంటగదిలో ఉండే వాటితోనే మీ జుట్టుని పెంచుకోవడం అనేది చాలా ఈజీ కాబట్టి నేను చెప్పినట్టు ట్రై చేస్తే కనుక మీ జుట్టుని 3 ఇంతలు పెంచుకోవడానికి ఈ రెండు కూడా చాలా బాగా సహాయం చేస్తాయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఫ్రెండ్స్, మన ఆడవాళ్ళందరికీ కూడా జుట్టు అంటే ప్రాణం అండి. మరి జుట్టు రాలిపోతుంటే చాలా ఆందోళన చెందుతూ ఉంటామండి. మరి జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్స్ అలాగే షాంపూస్ ఖరీదైనవన్నీ కూడా కొనుక్కుని మన జుట్టుకు వాడుతూ ఉంటామండి. వాటిలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ వల్ల మన జుట్టు రాలుతుంది, హెయిర్ అనేది గ్రోత్ ఉండదండి. జుట్టు బాగా పెరగడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి ఇంట్లోనే ఒక మంచి హోమ్ మేడ్ రెమెడీని అయితే తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండి. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో 2 రకాల పవర్ఫుల్ రెమెడీస్ అయితే తయారు చేస్తున్నానండి. ఫస్ట్ది వచ్చేసి షాంపూ తయారు చేస్తానండి. సెకండ్ది వచ్చేసి హెయిర్ ఆయిల్ తయారు చేస్తానండి. ఫస్ట్ అయితే మనం కరివేపాకుని తీసుకోవాలండి. కరివేపాకు మనకి ఒక 4 నుంచి 5 రెబ్బలు ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనం కరివేపాకుని ఇలా తుంచుకుని ఇలా కాడలు మాత్రమే తీసుకోవాలండి. నేను ఆల్రెడీ ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలండి. నెక్స్ట్ ఒక హాఫ్ స్లైస్ నిమ్మ చెక్కను తీసుకోవాలి. మొదటగా మనం కరివేపాకు కాడలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందామండి. ఏమాత్రం కష్టపడకుండా జస్ట్ షాంపూ చేస్తూనే మన జుట్టుని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. జుట్టు రాలడాన్ని కూడా తగ్గించుకోవచ్చండి. ఒక గిన్నె తీసుకుని మనం కట్ చేసుకున్న కరివేపాకు కాడల్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న సైజు నిమ్మ చెక్కను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టుకుని బాగా మరగబెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని బాగా మరగబెట్టుకుందామండి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో కరివేపాకు ముఖ్య పాత్ర పోషిస్తుందండి. ఎందుకంటే కరివేపాకులో చాలా ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుందండి. ఇది జుట్టు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మెంతులు అనేవి మన జుట్టు రాలనివ్వకుండా ఉండడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయండి. మన స్కాల్ప్ లోపల కొలేజన్ మెస్ ఉంటుందండి. అది వీక్గా ఉండడం వల్ల మన జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. మరి కొలేజన్ మెస్కి పోషణ అందించడంలో మెంతులు అద్భుతంగా హెల్ప్ అవుతాయి. ఇందులో మనం నిమ్మకాయని కూడా యాడ్ చేసుకున్నామండి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మన తలలో ఉండే చుండ్రుని తగ్గిస్తుంది. అలాగే మన తలపైన ఎలాంటి చెడు ఇన్ఫెక్షన్స్ రాకుండా, చెడు ఫంగస్ రాకుండా కాపాడగలిగే శక్తి నిమ్మరసంలో ఉందండి. సంవత్సరాలుగా పేరుకుపోయిన తలలో ఉండే చుండ్రు నివారించడంలో నిమ్మరసం అద్భుతంగా హెల్ప్ అవుతుందండి. దాదాపుగా మన తలలో చుండ్రు లేకపోతే హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది కూడా ఉండదండి. ఒక 5 నిమిషాల పాటు ఈ వాటర్ని బాగా మరగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. ఇదంతా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. ఇది మన జుట్టుకి దివ్య ఔషధంలా పనిచేస్తుందండి. మన జుట్టు బలంగా ఉండేటట్టుగా చేయడంలో ఈ వాటర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. జనరల్గా మనం తలస్నానం చేసేటప్పుడు షాంపూని డైరెక్ట్గా తలపైన పోసుకుంటామండి. డైరెక్ట్గా తలపైన పోసుకోకుండా ఇలా నేను చెప్పినట్టుగా వాటర్ని రెడీ చేసుకున్న తర్వాత ఇందులో రెగ్యులర్గా వాడే షాంపూని మీ జుట్టుకు సరిపడినంత యాడ్ చేసుకోవాలండి. ఈ మధ్య స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళే ఆడవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా జుట్టు రాలే సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. వాతావరణంలోనే కాలుష్యం వల్ల, అధిక ఒత్తిడి వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల కూడా మన జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుందండి. మరి రాలిపోయిన జుట్టుని చూసుకుని టెన్షన్ పడకుండా ఇలా నేను చెప్పినట్టు మీరు షాంపూని తయారు చేసుకుని మీ జుట్టుకు వాడితే మీరు షాంపూ చేస్తూనే మీ జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహించడానికి ఈ షాంపూ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. హెయిర్ పైన కేర్ తీసుకోవడానికి టైం చాలా తక్కువగా ఉందక్క, మా జుట్టు అనేది రాలిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదని చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారండి. అలాంటి వారందరికీ కూడా ఈ షాంపూ బెస్ట్ ఆప్షన్ అండి. ఇలా నుగురు వచ్చేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత డైరెక్ట్గా మన తలపైన పోసుకుని కొంగు డ్రెస్ని ఏ విధంగా తలపైన పోసుకుంటామో అదే విధంగా దీన్ని మన తలపైన పోసుకుంటూ తలంతా కూడా బాగా రుద్దుకుంటూ షాంపూ చేయాలండి. వారానికి 2 సార్లు మీరు వాడుతున్నట్టయితే
మీకు ఫస్ట్ వాష్లోనే మీ జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే జుట్టును సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా మార్చుకోవడానికి ఈ షాంపూ అయితే అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ షాంపూని నిరభ్యంతరంగా వాడుకోవచ్చండి. తర్వాత ఆయిల్ని కూడా వాడాలండి. ఆయిల్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఒక 2 రెబ్బలు కరివేపాకు తీసుకోవాలండి. ఒక 2 స్పూన్లు కలుంజి షీడ్స్, మీడియం సైజులో ఉండే ఒక చిన్న ఉల్లిపాయ, ఫ్రెష్గా ఉండే అలోవెరా ఆకుని తీసుకోవాలండి. ఈ 4తో కూడా మనం ఈరోజు సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే తయారు చేసుకుందామండి. కొంతమంది అడుగుతూ ఉంటారండి, అక్క కలుంజి షీడ్స్ ఎక్కడ దొరుకుతాయని అడుగుతూ ఉంటారండి. మనకి ఎక్కువగా ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతాయి. అలాగే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. కలబందలో 72 రకాల విటమిన్స్, పోషకాలు దాగి ఉన్నాయండి. ఇవన్నీ కూడా మన జుట్టు పైన చాలా బాగా మేలు చేస్తాయి. మన జుట్టుని సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ పై నుండి పొట్టు మొత్తం తీసేసి చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకుందామండి. ఇది జుట్టు పెరగడానికి హెల్ప్ చేస్తుందండి. అలాగే జుట్టు కుదురు మొదల నుంచి కూడా పోషణ అందించడంలో ఉల్లిపాయ చాలా బాగా సహాయం చేస్తుంది. ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు కలుంజి షీడ్స్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 రెబ్బలు కరివేపాకు, మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుందాము. కలబందని కొంచెం ఇలా చీల్చుకుని యాడ్ చేసుకుంటే త్వరగా ఆయిల్లో ఫ్రై అవుతుందండి. తర్వాత ఇందులో ఒక 1/2 కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. నేనైతే ఇక్కడ గాను నుంచి తెచ్చుకుని కొబ్బరి నూనె యాడ్ చేసుకుంటున్నానండి. కావాలనుకుంటే మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకుని బాగా మరపెట్టుకుందామండి. ముందు చెప్పినట్టుగా షాంపూని అలాగే ఇప్పుడు తయారు చేసుకున్న ఆయిల్ని మీ జుట్టుకు వాడుతున్నట్టయితే మీ జుట్టుని పెరగడం ఎవరు ఆపలేరండి. అంత పొడవుగా మన జుట్టు పెరుగుద్ది. అలాగే జుట్టు రాలడాన్ని కూడా తగ్గించుకోవచ్చండి. మన ఆడవాళ్ళందరికీ కూడా ప్రాణానికి ప్రాణమైన జుట్టుని కాపాడుకోవడానికి ముఖ్యంగా ఆయిల్ అనేది చాలా అవసరం అండి. చాలా మంది ఏం చేస్తారంటే కొబ్బరి నూనె పెట్టుకుంటే జుట్టు అందం తగ్గిపోద్దని నూనె అనేది అస్సలు పెట్టుకోరండి. ఇలా ఆయిల్ తయారు చేసుకుని మన తలకు వాడితే గనక మన జుట్టు రాలడం అనేది ఇంకెప్పటికీ జరగదండి. జుట్టు పెరుగుతూనే ఉంటది. అలాగే మన తలలో తెల్ల వెంట్రుకలు రాకుండా కాపాడుతుంది. మన జుట్టు నల్లగా, ఒత్తిగా, నిగారింపుగా కనిపించడానికి ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎందుకంటే మనకి వీటి వల్ల మన జుట్టుకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. హ్యాపీగా మన తలకు వాడుకోవచ్చు. ఒక 5 నిమిషాల పాటు ఆయిల్ని బాగా మరగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా చల్లారిన తర్వాత మనం వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ అయితే తయారైందండి. వాతావరణంలో ఉండే కాలుష్యం వల్ల మన జుట్టు అనేది ఎక్కువగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుందండి. అందుకోసమైనా కానీ వారంలో ఒక్కసారైనా కానీ జుట్టుకి ఆయిల్ అప్లై చేసుకుంటే కనుక హెయిర్ డ్యామేజ్ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే జుట్టుని చక్కగా అందంగా పెంచుకోవడానికి కూడా హెయిర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ హెయిర్ ఆయిల్ని మీరు ఎలా వాడాలంటే తలస్నానం చేసే ముందు రోజు రాత్రి జుట్టు కుదురు నుంచి చివరి వరకు కూడా ఆయిల్ని బాగా అప్లై చేసుకోవాలండి. ఆయిల్ని అప్లై చేసుకుని నైట్ అంతా తలపైన ఉంచుకుని ఎర్లీ మార్నింగు నేను చెప్పినట్టుగా ఈ షాంపూని తయారు చేసుకుని మీ తలకు వాడితే కనుక హెయిర్ అస్సలు రాలదండి. జుట్టు పెరుగుతూనే ఉంటుంది. జుట్టు సాఫ్ట్గా, సిల్కీగా, నల్లగా చాలా అందంగా కనబడుతూ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మీరు ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ తయారు చేసుకుని ఒక మూతన్న గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చండి. ఇది మీరు ఎన్ని రోజులైనా కానీ స్టోర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఎంతో బాగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.